హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ భక్షాలు. గోధుమ పిండిలో కొంచెం మైదా పిండి కూడా కలుపుకోవాలండి. పిండిలో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్నాక నీళ్లు పోస్తూ కలపాలండి. పిండి ముద్దలాగా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. తడుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి నానబెట్టుకోవాలండి. శనగపప్పు నానబెట్టాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలి. వేడి పెట్టుకోవాలి. వేడి పెట్టుకున్నాక వేడయ్యాక ఈ కడిగిన పప్పు తీసి అందులో వేయాలి. ఆ పైన నురుగంతా తీసేయాలండి. తీసేసినాక పసుపు వేసుకోవాలి. పప్పులో వేసుకున్నాక ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. దాంట్లో మంచిగా ఉడుకుతుందండి పప్పు. ఇలా మెత్తగా ఉడికాక నీళ్ళు వంపేసుకోవాలండి. పప్పు ఉడికాక ఇలా పక్కకు పెట్టుకోవాలి. నీళ్ళు వంపేసినాక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. అదే గిన్నెలో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కరిగించుకోవాలండి. ఒక డ్రాప్ పోయాలి వాటర్ పోసి కరిగించుకోవాలి. బెల్లం కరిగాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ పప్పు చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఒక రౌండ్ తిప్పాక ఈ బెల్లం కరిగింది. మళ్ళీ ఒక రౌండ్ తిప్పాలండి. ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్నాక మనం సోంపు ఇలాచి పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకొని కొద్దిగా ఇట్లా ముద్ద తీసుకొని చిన్నగా చేసుకొని మనం పూర్ణాలేమో ఇట్లా రౌండ్గా లడ్డూలాగా చేసుకోవాలండి. వెడల్పుగా చేసుకున్న దాంట్లో పెట్టుకొని అలా పూర్ణం పెట్టుకున్నాక పైన ఎక్కువ పిండి ఉంటుంది కదండి, అది తీసి పక్కన పెట్టాలి. పెట్టేసి ఇలా రౌండ్ చేయాలి. చేసి కవర్పై ఆయిల్ వేసి ప్రెస్ చేయాలండి. ఇలా ఒక పెంక పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం వేసుకోవచ్చండి. వేసుకున్నాక ఇలా కవర్ నుండి తీసి వేసుకోవాలి. మెల్లగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి, లేకపోతే మాడిపోతే టేస్ట్ ఉండదు. ఇలా పొంగు వస్తుందండి. కొద్దిగా మెల్లమెల్లగా తిప్పాలి, కదిలిస్తుండాలి. ఇంకొక సైడ్ తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పుకొని మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం వేసుకోవచ్చు. కొద్దిగా ఈ విధంగా కాల్చుకోవాలండి. ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ప్లేట్లో వేసుకొని నెయ్యి వేసుకోవాలండి. ఇలా సర్వ్ చేసుకొని తినాలి నెయ్యి వేసుకొని పైన. భక్షాలు రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.